ఏ విజన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అయితే ఈరోజు మన ముస్లిం సోదరులందరూ కూడా కాకినాడలో ఉన్నటువంటి ఈద్గాలో ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో నమాజుని రంజాన్ నమాజులు ముగించుకోవడం జరిగింది. అయితే గత నెల రోజులుగా ఉపవాస దీక్షలు చేస్తూ ఈ రోజుతో ఈ యొక్క రంజాన్ మాసం ముగుస్తుంది. కాబట్టి ఈరోజు రంజాన్ మాసం కూడా వేలాది మంది భక్తులు చేసి నమాజ్ చేసుకొని శుభాకాంక్షలు కలుసుకొని ప్రతి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మన ముస్లిం సోదరులందరికీ కూడా మా ఛానల్ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శుభాకాంక్షలు. ఈదుల్ ఫితర్ محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم نبئ عبادي أني أنا الغفور الرحيم آمنت بالله صدق الله مولانا العظيم وبلغنا رسوله النبي الأمين الكريم अल्लाह रब्बी, अल्लाह मेरा रब है, मेरा पालने वाला। अल्लाह हम सब का रब है, हम सब का पालने वाला है। अल्लाह रब्बु कुल्ल शै, अल्लाह हर चीज का पालने वाला है। अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन, तमाम तारीफें अल्लाह के लिए है जो सारे आलमीन का पालने वाला है। सब लोगों ने रमजान मुबारक के महीने की इज्जत करते हुए, एहतराम करते हुए रोजों को रखा, नमाजों की पाबंदी की और तरावीह की नमाज पढ़ा। तरावीह की नमाज अल्लाहु अकबर وله الجوار المنشآت في البحر كالأعلام فاغض عليهم ولا الضالين كل من عليها. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఏ విజన్ ఛానల్ నా తరపు నుండి మరియు పట్టణ ముస్లింస్ అందరి తరపు నుండి ఈదుల్ ఫిత్ర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మొట్టమొదటిగా ఈరోజు ఈద్గాహ్ మైదానంలో మేమందరం కలిసి అల్లాహ్ దేవుడిని ప్రార్థించినాము, నమాజ్ చేసుకున్నాము. ఈ నెలంతా, రంజాన్ నెలంతా ఉపవాసాలు పెట్టి భక్తి శ్రద్ధతో అల్లాహ్ దేవుడిని పూజించి, మరియు ఈరోజు ఈదుల్ ఫిత్ర్ రోజున మేమందరం కలిసిమెలిసి ప్రార్థనలు చేసి అల్లాహ్ దేవుణ్ణి వేడుకున్నాం. మొత్తం ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో, హిందువులైనా సరే, ముస్లిమ్స్ అయినా సరే, క్రైస్తవులైనా సరే, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మరియు ఈ యుద్ధం ఎంత జరుగుతుందో ఆ యుద్ధం ఆగిపోవాలని అల్లాహ్ దేవుణ్ణి ప్రార్థించుకున్నాం. మరి ముఖ్యంగా నేను మీ అందరికీ నా తరపు నుండి ఈదుల్ ఫిత్ర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి. ఆధీనంలోకి తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా చాలా రకాలుగా మనకి ఇబ్బందులు వస్తున్నాయి. ఈ విషయంలో అనేక మార్లు మనకు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఎప్పటికప్పుడు మనకు హామీలు ఇవ్వడం, ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఈసారి తప్పకుండా కొండబాబు గారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా అందరినీ ప్రత్యేకంగా కలవడం జరిగింది, అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాకున్నటువంటి ఈద్గా స్థలాన్ని కనీసం మా స్వాధీనంలో మాకు ఏదైతే మా స్థలం ఉందో దీన్ని మనకు అందేలాగా, ఆధీనంలో వచ్చేలాగా మేము వాళ్ళు గోడలు నిర్మించుకుని మాకు ఈ స్థలాన్ని అప్పజెప్పే విధంగా చేయమని కోరుకుంటున్నాం. ఇది తప్పకుండా వారు ఈ ప్రయత్నం చేసి తప్పకుండా ఇది పూర్తి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మందరి తరఫున కోరుతున్నాం. అంతేకాకుండా ఈ స్థలం ఇంతటితో సరిపోదు, భవిష్యత్తులో మరింత స్థలం మనకి కాకినాడకు కేటాయించవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా స్పందించండి సార్.
జవహర్లాల్ గారు చెప్పిన విషయం అందరిలో ఉన్న విషయం చెప్పారు ఆయన. ఇది కూడా ఒకసారి గుర్తు చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 99లో ఇప్పుడు చూసుకుంటే 99లో ఎమ్మెల్యే అయినప్పుడు ఈద్గా సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు జవహర్లాల్ గారు ఇంకా చాలా మంది పెద్దలు వచ్చారు. ఈద్గాలోకి ఇక్కడ వీసీ గారు రావట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ రంజాన్ మాసంలో మేము ప్రార్థన చేసుకునే సమయంలో అని చెప్తే అప్పుడే నేను ప్రభుత్వం దృష్టిలో పెట్టాను. ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఇది జేఎన్టీకి ఇక్కడ వీసీ గారు ఇబ్బంది పెడుతున్నారని చెప్తే వెంటనే అప్పుడు టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు పంపించారు. ఆ రోజు ఇక్కడికి వచ్చాం. ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ అంతా చూశారు. చూసిన తర్వాత వీసీ గారికి చెప్పారు ఆ గ్రౌండ్ ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఆ రోజు 99లోనే ఆ రోజు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రభుత్వ పరంగా వీరికి ఆదేశాలు ఇచ్చారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజు ఆదేశాలు ఇచ్చి ఇక్కడ ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదని ఆ రోజు నుంచి నేను ఒకసారి ఎమ్మెల్యేనా మళ్ళీ అధికారంలో లేకపోయినప్పుడు కూడా ఈరోజు ఈ సమస్య వచ్చినప్పుడు నేనే ముందుకు వచ్చి నేనుంటాను, మీ పని మీరు చేసుకోవాలని చెప్పి మన ముస్లిం సోదరులకు ధైర్యం చెప్పింది ఎప్పుడు కూడా నేనే సందర్భంగా తెలియజేస్తాను. ఇంత గర్వంగా చెప్తాను ఈ మాట. ఆ రోజు మీకోసం నేను టెక్నికల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చాను. తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టాం. ఆ వీసీ గారికి స్పష్టంగా చెప్పారు మీరు ఈజీగా జోలికి వెళ్ళొద్దు, మీరు తప్పించి మిగతాదంతా మీరు చేసుకొని డెవలప్ చేసుకొని అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఆ రోజున నేనే సాక్ష్యం. ఆ రోజు ఎమ్మెల్యే ఉన్నాను, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాను. ఈరోజు ఈ రంజాన్ మాసంలో మళ్ళీ చెప్తున్నాను, అలా దయ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత మీ ముస్లిం ఎమ్మెల్యే కొండబాబు చూసుకుంటాడని మీరు సందర్భంగా తెలియజేస్తున్నా. హామీ ఇస్తాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ సమస్య ఉన్నప్పుడు కూడా మీ ఎమ్మెల్యే కొండబాబు ముస్లిం ఎమ్మెల్యేగా మీ అండగా ఉంటాడు. మీ సమస్యలు పరిష్కారం చేయడానికి ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ కాకినాడ నగరంలో మీరు మతం అనే కుల మత భేదం లేకుండా కాకినాడ చేసుకుంటూ మన ముస్లింస్ అందరూ కూడా ఎప్పుడు కూడా అండగా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి గురువు గారికి మీ అందరూ కూడా ధన్యవాదాలు అందరికీ సెలవు చేసుకుంటూ మరొకసారి ఈద్ ముబారక్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం.